ఓం శాంతి 27/3/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బీజ రూపస్థితి మరియు అలౌకిక అనుభూతులు. బీజ రూపీ శివ్ బాబా బిందు స్వరూపాత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. ధ్వనికి అతీతంగా ఉండే బాబా ధ్వని యొక్క ప్రపంచంలో ధ్వని ద్వారా సర్వులకు ధ్వనికి అతీతంగా తీసుకెళ్తున్నారు. అంటే శబ్దానికి అతీతంగా ఉండే పరంధామంలో శాంతిధామంలో ఉండే బాబా ఈ శబ్ద ప్రపంచంలోకి వచ్చి శబ్దాలను వినిపిస్తూ మనల్ని కూడా ఈ శబ్దాల నుండి అతీతంగా తీసుకెళ్తున్నారు. బాప్దాదా వచ్చేది వెంట తీసుకెళ్ళటానికి. అయితే అందరూ వెంట వెళ్ళటానికి ఎవరు రెడీగా ఉన్నారా, లేక తయారవ్వటానికి ఇప్పుడు ఇంకా సమయం కావాలా? 82లోనే అడిగారు. వెంట వెళ్ళటానికి బిందువుగా అవ్వాలి. మరియు బిందువుగా అవ్వటానికి అన్ని రకాలుగా ఉన్న విస్తారాన్ని, అంటే అనేక శాఖల యొక్క వృక్షాన్ని బీజంలో ఇమిడ్చాలి. బీజరూప స్థితి అంటే బిందువులో అన్నింటినీ ఇమిడ్ చేయాలి. లౌకికంలో కూడా పెద్ద లెక్క చేస్తున్నప్పుడు మొత్తం సమాప్తి చేసి చివరిలో ఏమంటారు? 1, 2 ఇలాగా లెక్క పెడుతూ పెడుతూ లాస్ట్లో శివ అని అంటూ సున్న పెడతారు. మళ్ళీ లెక్కిస్తారు. అదేవిధంగా సృష్టి చక్రం లేదా కల్పవృక్షంలో ఆది నుండి అంతిమం వరకు ఎన్ని రకాలైన కర్మల ఖాతాల యొక్క లెక్కలలోకి వచ్చారు. మీ యొక్క లెక్కల ఖాతాల యొక్క శాఖలు లేక విస్తారం యొక్క వృక్షం గురించి తెలుసు కదా. దేహం యొక్క శాఖ, దేహ సంబంధీకుల యొక్క శాఖలు, దేహం యొక్క భిన్న భిన్న పదార్థాల యొక్క బంధనంలో బంధింపబడిన ఆత్మగా ఏ శాఖ, భక్తి మార్గము మరియు గురువుల బంధనాల యొక్క విస్తారం యొక్క శాఖలు, రకరకాలైన వికర్మల యొక్క బంధనాల యొక్క శాఖలు, కర్మభోగం యొక్క శాఖలు, ఇలా ఎంత విస్తారమైంది. ఇప్పుడు ఈ విస్తారాలన్నింటికి బిందు రూపంగా ఈ బిందువు పెట్టగలుగుతూ ఉన్నారా? విస్తారం అంతటిని బీజంలో ఇమిడ్ చేశారా, లేక ఇప్పుడు కూడా విస్తారం ఉందా? శిథిలావస్థలో ఉన్న వృక్షం యొక్క ఏ శాఖ మిగిలిపోలేదు కదా. సంగమ యుగమే పాత వృక్షం సమాప్తి అయ్యే యుగం కనుక ఓ సంగమయుగి బ్రాహ్మణులు పాత వృక్షాన్ని సమాప్తి చేశారా? ఆకుకు నీరు వేయలేం, కానీ బీజానికి వేస్తే ఆకుకు నీరు లభిస్తుంది. అదేవిధంగా ఇన్ని రకాలైన 84 జన్మల యొక్క రకరకాల ఖాతాల యొక్క వృక్షాన్ని సమాప్తి చేయాలి. ఒక్కొక్క శాఖను సమాప్తి చేయడం కాదు. ఈరోజు దేహ స్మృతి యొక్క శాఖను సమాప్తి చేయటము, రేపు సంబంధాల యొక్క శాఖలను సమాప్తి చేయటం, ఇలా ఒక్కొక్క శాఖలను సమాప్తి చేయడం ద్వారా సమాప్తి కావు. బీజమైన బాబాతో సంలగ్నత జోడించడం ద్వారా, సంలగ్నత అనే అగ్ని ద్వారా సహజంగా అన్నీ సమాప్తి అయిపోతాయి. తెంచడం కూడా కాదు, కానీ భస్మం చేయాలి. ఈరోజు కట్ చేస్తారు, మరలా కొంచెం సమయం తర్వాత బయటకు వస్తాయి. ఎందుకంటే వాయుమండలం ద్వారా వృక్షానికి సహజంగానే నీరు లభిస్తూ ఉంటుంది. వృక్షం పెద్దదిగా అయినప్పుడు విశేషంగా నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సహజ వాయుమండలం ద్వారా వృక్షం పెరుగుతూనే ఉంటుంది మరియు నిలబడే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు విస్తారం పొందిన శిథిలావస్థ యొక్క వృక్షానికి కూడా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్వతహాగా పెరుగుతూ ఉంటుంది. మీరు ఈరోజు పురుషార్థం ద్వారా దేహ సంబంధాల స్మృతి రూపీ వృక్షాన్ని సమాప్తి చేసుకున్నాము అని భావిస్తారు. దేహ సంబంధికులను ఎవరి గుర్తించుకోవడం లేదు అని. కానీ భస్మం చేయకపోతే మరలా కొమ్మలు వచ్చేస్తాయి. పూర్తిగా పోగొట్టుకోలేదు అంటే తిరిగి గుర్తుకొస్తూ ఉంటారు. మరలా స్వయానికి స్వయం అనుకుంటారు మరియు బాబా ముందు చెప్తారు,
మేము ఇది సమాప్తి చేసేసుకున్నాము. మరలా ఎలా వచ్చింది అని. మొదట్లో ఉండేది కానీ మరలా ఎలా జరిగింది? దీనికి కారణమేంటి? దానిని త్రెంచారు కానీ భస్మం చేయలేదు. అగ్నిలో పడిన బీజం మరలా ఎప్పుడూ ఫలం ఇవ్వదు. కనుక ఈ కర్మల ఖాతాల విస్తారం అనే వృక్షాన్ని సంలగ్నత అనే అగ్నిలో సమాప్తి చెయ్యండి. అప్పుడు ఏమి మిగిలి ఉంటుంది? దేహము, దేహ సంబంధాలు మరియు పదార్థాల యొక్క విస్తారం సమాప్తి అయిపోయింది. ఇక మిగిలేది బిందువు అంటే బీజమైన ఆత్మ ఉంటుంది. ఇలా బిందువు మరియు బీజ రూపంగా అయిపోండి. అప్పుడు ధ్వనికి అతీతంగా బీజ రూపి అయిన బాబాతో వెళ్ళగలరు. అందువలననే ధ్వనికి అతీతంగా వెళ్ళటానికి తయారుగా ఉన్నారా అని అడిగాను. విస్తారాన్ని సమాప్తి చేసేసారా? బీజరూపి బాబా బీజరూపి ఆత్మలని తీసుకెళ్తారు. మరి బీజ స్వరూపంగా అయ్యారా? ఎవరైతే ఎవరు రెడీగా అవుతారో వారికి ఇప్పటి నుండే అలౌకిక అనుభూతులు అవుతూ ఉంటాయి. ఏ అనుభూతులు అవుతాయి? నడుస్తూ, తిరుగుతూ, కూర్చుంటూ, మాట్లాడుతూ అయ్యే మొదటి అనుభూతి ఈ శరీరం యొక్క కర్మల ఖాతా వృక్షానికి మూల కాండం. దీని ద్వారానే కర్మలు అంటే కొమ్మలు వస్తాయి. ఈ శరీరము కర్మల ఖాతా యొక్క వృక్షానికి మూలకాండం. దీని ద్వారానే కొమ్మలు వస్తాయి. ఈ దేహము మరియు ఆత్మరూపి బీజం రెండు పూర్తిగా వేరు. ఇలా ఆత్మ అతీతం అనే స్థితిని నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకుంటారు. కేవలం శరీరము మరి ఆత్మ వేరు వేరు అని జ్ఞానం ఆధారంగా తెలుసుకోవడం కాదు, కానీ శరీరం నుండి వేరు అయిన నేను ఆత్మను అని వేరైన వస్తువు యొక్క అనుభూతి అవుతుంది. తెలుసుకోవడం వేరు, అనుభూతి కలిగించుకోవడం వేరు. ఏ విధంగా అయితే ఈ స్థూల శరీరం యొక్క వస్త్రము మరియు వస్త్రాన్ని ధరించే శరీరము వేరు వేరుగా అనుభవం అవుతాయో, అదేవిధంగా ఆత్మనైన నాకు ఈ శరీరం ఒక వస్త్రం. ఆ వస్త్రాన్ని ధరించిన ఆత్మను నేను అని ఇలా స్పష్టంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ దేహరూపి వస్త్రాన్ని ధారణ చేయాలి. మరియు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దేహ అభిమానానికి అతీతమైన స్థితులైపోవాలి. ఈ విధమైన అతీత స్థితి అనుభవం అవుతుందా? నేను వస్త్రాన్ని ధారణ చేస్తున్నానా లేక వస్త్రం నన్ను ధారణ చేస్తుందా? చైతన్యం ఎవరు? యజమాని ఎవరు? అయితే మొదటి గుర్తు అతీత స్థితి యొక్క అనుభూతి. వేరు అవ్వటం కాదు, పూర్తిగా నేను వేరు అనే అనుభవం అవ్వాలి. రెండవ గుర్తు లేదా అనుభూతి ఏ విధంగా అయితే భక్తులకు లేదా ఆత్మజ్ఞానులకు లేదా కొంతమంది పరమాత్మ జ్ఞానులకు దివ్య దృష్టి ద్వారా జ్యోతి బిందువు అయిన ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. కానీ సాక్షాత్కారం అనేది అల్పకాలిక విషయం. సాక్షాత్కారం అనేది తమ అభ్యాసం యొక్క ఫలం కాదు. ఇది డ్రామాలో పాత్ర లేదా వరదానం. కానీ ఎవరు రెడీ అంటే వెంట వెళ్ళటానికి సమానంగా అయిన ఆత్మ. సాక్షాత్కారం ద్వారా ఆత్మని చూడదు, కానీ బుద్ధి యోగము ద్వారా స్వయాన్ని సాక్షాత్తు జ్యోతిర్బిందు ఆత్మగా అనుభవం చేసుకుంటుంది. సాక్షాత్కారం అనేది అల్పకాలికం మరియు సాక్షాత్తు స్వరూపంగా అవ్వటం అనేది సదాకాలికమైనది. సాక్షాత్తు స్వరూపాన్ని అనుభవం చేసుకున్న ఆత్మ నాకు ఆత్మ యొక్క సాక్షాత్కారం కాలేదు అనే మాట అనదు, చూడలేదు అని అనరు. కానీ అనుభవం ద్వారా సాక్షాత్తు రూపం యొక్క స్థితిలో స్థితి అవుతుంది. ఎక్కడ సాక్షాత్తు స్వరూపం ఉంటుందో అక్కడ సాక్షాత్కారం యొక్క అవసరం ఉండదు. ఈ విధంగా సాక్షాత్తుగా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకున్నవారు అధికారంతో నిశ్చయంతో చెప్తారు, నేను ఆత్మను చూడడం ఏంటి, ఆత్మను అనుభవం చేసేసుకున్నాను అని. ఎందుకంటే చూసిన తర్వాత కూడా అనుభవం చేసుకోకపోతే
చూసి మాత్రం లాభం ఏంటి? ఈ విధంగా సాక్షాత్తు ఆత్మ యొక్క అనుభవీలు నడుస్తూ, తిరుగుతూ తమ జ్యోతి స్వరూపం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు. మూడవ అనుభూతి. ఈ విధమైన సమాన ఆత్మ అంటే ఎవర్రడి ఆత్మ. సాకార ప్రపంచము మరియు సాకార శరీరంలో ఉంటూ కూడా బుద్ధి యోగము ద్వారా నేను ఆత్మను సూక్ష్మ వతనంలో లేదా మూల వతనంలో అక్కడే బాబాతో పాటు ఉన్నాను అనే అనుభవం చేసుకుంటుంది. సెకండ్‌లో సూక్ష్మవతన వాసిగా, సెకండ్‌లో మూలవతన వాసిగా, సెకండ్‌లో సాకారవతన వాసిగా అయ్యి, కర్మయోగిగా అయ్యి ఇక్కడ కర్మ యొక్క పాత్ర అభినయిస్తున్నాను అనే అనుభవం చేసుకుంటుంది. కానీ అనేక సార్లు బాబా వెంట సూక్ష్మవతనంలో, మూలవతనంలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. తీరిక లభించగానే సూక్ష్మవతనము లేదా మూలవతనం వెళ్ళిపోతారు. ఈ విధంగా సూక్ష్మవతన వాసిగా, మూలవతన వాసిగా అనుభవం చేసుకుంటారు. పని అయిపోయి తీరిక దొరికితే ఇంటికి ఎలా వెళ్ళిపోతారో అదేవిధంగా సూక్ష్మవతన వాసిగా, మూలవతన వాసిగా అనుభవం చేసుకుంటారు. ఆఫీస్‌లో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారా? లేక ఆఫీస్‌లోనే కూర్చుండిపోతారా? అదేవిధంగా ఎవరడి ఆత్మ మాటి మాటికి తనని తాను తన ఇంటి యొక్క నివాసిగా అనుభవం చేసుకుంటుంది. ఇల్లు ఎదురుగానే ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. మరో అనుభూతి. ఈ విధమైన సమాన ఆత్మ బంధన ముక్తంగా అయిన కారణంగా ఎగిరే పక్షిగా అయ్యి ఉన్నతంగా ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటుంది. మరియు ఉన్నత స్థితి రూపీ స్థానంలో స్థితులైన కారణంగా ఇవన్నీ క్రింద ఉన్నట్లు అనుభవం చేసుకుంటుంది. నేను అందరికంటే పైన ఉన్నాను అనే అనుభవం చేసుకుంటుంది. ఏ విధంగా అయితే విజ్ఞాన శక్తి ద్వారా, సైన్స్ ద్వారా ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ క్రిందే ఉండిపోతుంది. కనుక వారు స్వయం అందరికంటే ఉన్నతంగా అనుభవం చేసుకుంటారు మరియు తేలికగా అనుభవం చేసుకుంటారు. అదేవిధంగా శాంతి శక్తి ద్వారా స్వయాన్ని వికారాల యొక్క ఆకర్షణల నుండి ప్రకృతి యొక్క ఆకర్షణలకు అతీతంగా ఎగిరే స్థితిని అంటే సదా డబల్ లైట్ రూపాన్ని అనుభవం చేసుకుంటారు. ఎగిరే అనుభూతి సర్వ ఆకర్షణలకు అతీతమైనది, ఉన్నతమైనది, సర్వ బంధనాల నుండి ముక్తి చేసేది. ఈ స్థితి యొక్క అనుభూతి అవ్వటం అంటే ఉన్నతమైన ఎగిరే కళ అనుభవం అవ్వటం. నడుస్తూ తిరుగుతూ వెళ్ళిపోతున్నాము, ఎగిరిపోతున్నాము. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువు, ఇద్దరం కలిసి వెనువెంట వెళ్తున్నాము అనే అనుభూతి చేసుకుంటారు. సమాన స్థితి కలిగిన ఆత్మకు ఈ అనుభూతి ఎంత స్పష్టంగా అవుతుంది అంటే అది చూస్తూ ఉన్నట్టు అనుభవం అవుతుంది. అనుభూతి అనే నేత్రము ద్వారా చూడటం అనేది దివ్య దృష్టి ద్వారా చూడడం కంటే స్పష్టంగా అనుభవం అవుతుంది. అర్థమైందా? విస్తారము చాలా ఉంది కానీ సారంలో కొన్ని గుర్తులు చెప్పాను. ఇలా ఎవరు రెడీగా అంటే అనుభవి స్వరూపంగా అయ్యారా? వెంట వెళ్ళటానికి తయారుగా ఉన్నారా? లేక ఇప్పుడు ఇంకా ఇది మిగిలిపోయింది, ఇలా కాలేదు, ఇంకా కావాలి అంటారా? ఇటువంటి అనుభూతి అవుతుందా? లేక సేవలో బిజీ అయిపోయి ఇంటినే మర్చిపోయారా? ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వటానికి సేవ కూడా చేస్తున్నారు కదా! సేవలో కూడా బాబా వెంట వెళ్ళాలి అనే స్మృతి ఉండాలి. అయితే సేవలో సదా అచంచల స్థితి ఉంటుందా? సేవ యొక్క విస్తారంలో సారరూపీ బీజం యొక్క అనుభూతిని మర్చిపోకండి. విస్తారంలో లీనమైపోకండి. విస్తారంలోకి వస్తూ స్వయం సారరూప స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా సార స్వరూపం యొక్క అనుభూతి చేయించండి. ఈ విధంగా సాక్షాత్తు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకునే ఆత్మలకు సదా అన్ని కర్మల ఖాతా యొక్క వృక్షాన్ని సమాప్తి చేసుకొని బిందువు పెట్టి బిందురూప స్థితిలో స్థితులై
బిందువైన బాబా వెంట సదా ఉండే వారికి ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే సూక్ష్మవతన వాసి, ఇప్పుడిప్పుడే మూలవతన వాసిగా అయ్యే అభ్యాసి ఆత్మలకు సాధన చేసే వారికి సదా ఎగిరే కళ యొక్క అనుభవం చేసుకునే ఆత్మలకు సదా బాబా సమానమైన ఎవరడి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.